అంతర్జాతీయంగా అనిశ్చితులు కొనసాగడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భగ్గుమనడంతో సూచీలు పతనమయ్యాయి. సెన్సెక్స్ 2000 పాయింట్లకు పైగా పతనమైంది. మరోవైపు నిఫ్టీ 600 పాయింట్లకు పైగా నష్టంలో ఉంది. ఫార్మా, ఆటోమొబైల్ సహా అన్ని రంగాలపైన పెను ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయంగా అనిశ్చితులు కొనసాగడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భగ్గుమనడంతో సూచీలు పతనమయ్యాయి. సెన్సెక్స్ 2000 పాయింట్లకు పైగా పతనమైంది. మరోవైపు నిఫ్టీ 600 పాయింట్లకు పైగా నష్టంలో ఉంది. ఫార్మా, ఆటోమొబైల్ సహా అన్ని రంగాలపైన పెను ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయంగా అనిశ్చితులు కొనసాగడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భగ్గుమనడంతో సూచీలు పతనమయ్యాయి. సెన్సెక్స్ 2000 పాయింట్లకు పైగా పతనమైంది. మరోవైపు నిఫ్టీ 600 పాయింట్లకు పైగా నష్టంలో ఉంది. ఫార్మా, ఆటోమొబైల్ సహా అన్ని రంగాలపైన పెను ప్రభావం చూపుతోంది. మార్కెట్ల పత్రానికి సంబంధించి మరింత సమాచారం మార్కెట్ విశ్లేషకులు వేణుగోపాల్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే వేణుగోపాల్ గారు, స్టాక్ మార్కెట్లపై అంతర్జాతీయ అనిశ్చితుల ప్రభావం ఎలా ఉంది? అంటే ముఖ్యంగా లాస్ట్ 1.5 వీక్స్ గా మన మార్కెట్స్ బాగా కుదేలవడం మనం చూస్తున్నాము. దానికి ఎఫ్ఐ సెల్లింగ్ ఒకటి, తర్వాత ముందుగా బాగా పెరిగిన వాల్యుయేషన్స్ ఈ రెండు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఈ లాస్ట్ ఒక 10 days నుంచి ఈ ఇజ్రాయిల్, యుఎస్, ఇరాన్ ఈ వార్ ఏదైతే ఉందో ఆ వార్ అంతటి వల్ల స్లోగా క్రూడ్ ఆయిల్ పెరగటం, దగ్గర $67-68 ఉన్న క్రూడ్ కాస్త $80-85 కావటం, మళ్ళీ అక్కడి నుంచి లాస్ట్ 3-4 days లో ఇవాళ $115-116 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుందండి. సో క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే నియర్లీ ఒక $40-45 విత్ ఇన్ ఏ షార్ట్ టైమ్ లో పెరగటం వల్ల ముఖ్యంగా గ్లోబల్ ఎకానమీ బాగా దెబ్బతింటుందనే అంశాల మధ్య మార్కెట్స్ బాగా బీట్ అండ్ డౌన్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఇది ఎంతకాలం ఈ అన్సర్టనిటీ కొనసాగొచ్చు అంటే తొందరగా ఏదన్నా కంక్లూజన్ వస్తే తప్ప, అదర్వైజ్ మనం ఏంటంటే ఇప్పుడు ఈ ఆల్మోస్ట్ ఆల్ 40% అరౌండ్ క్రూడ్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ, గ్యాస్ కానీ, ఇట్లా ఇంకా ఇతరత్ర కమోడిటీస్ కూడా మనం గూడ్స్ ఏవైతే ఈ మన హార్మోజ్ జలసంధి ద్వారా మనం ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటాం, వరల్డ్ కూడా ఇంపోర్ట్ చేసుకుంటుంది. అట్లాగే ఎక్స్పోర్ట్స్ కూడా ఇదవుతుంది. సో మొత్తంగా ఏంటంటే వేరియస్ ఇండస్ట్రీస్ ఇటు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కావచ్చు, అంటే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇవన్నీ పెరగటం వల్ల ఓవరాల్ గా ఎకానమీ కూడా బాగా స్ట్రగుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి తొందరగా ఇది సబ్సైడ్ అవడం కొంత సద్దుమణికితే తప్ప, అదర్వైజ్ ఈ అనిశ్చితి ఇలాగే ఉంటే కష్టం అనే ఒక ఆందోళన మధ్య మార్కెట్స్ ఎక్కువగా లాస్ట్ ఫ్యూ డేస్ బాగా కరెక్ట్ అవుతున్నాయి. వేణుగోపాల్ గారు, మరి తొందరగా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా మీకు కనిపిస్తున్నాయా? అంటే
తొందరగా వారు ఏంటంటే అక్కడ చుట్టుపక్కల మిగతా మిడిల్ ఈస్ట్ లో ఉన్న మిగతా కంట్రీస్ లో కూడా కొంత ఈ ఇరాన్ అన్సర్టనిటీ ఉంది. తొందరగా ఏంటంటే ఎలక్ట్ అయ్యారని చెప్పేసి వస్తుంది కాబట్టి న్యూస్ లో. సో తొందరగా దీనికి ఏదైనా పరిష్కారం మార్గంగా మిగతా దేశాలు ఏదైనా ఇన్వాల్వ్ అయ్యి చేయడం తప్ప అదర్వైజ్ ఇది మరి సమీప భవిష్యత్తులో వచ్చిందనే అంచనా అయితే ఉందండి. సగం మంది మార్కెట్ లో సగం మంది ఏదో కంక్లూజన్ వస్తుంది అని చెప్పేసి త్వరలో అనుకుంటున్నారు. ఇది ఎక్కువ కాలం కనుక కొనసాగితే మాత్రం ఇటు వేరియస్ ఇండస్ట్రీస్ కి, ఓవరాల్ ఎకానమీస్ కి, అలాగే స్టాక్ మార్కెట్స్ వరల్డ్ ఓవర్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. సో అట్లా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఇంకా చాలా దీని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్, కాన్సిక్వెన్సెస్ కూడా చాలా ఇంటెన్సిఫై అయితే గనక చాలా తీవ్ర ప్రభావం కూడా ఉండే పరిస్థితి ఉంటది. కాబట్టి అది మన కంక్లూజన్ ఏంటి అనేది మనకు తెలియదు. సో ఎప్పుడు వస్తుంది అనేది మనం బెస్ట్ థింక్ చేస్తే కనుక తొందరలో ఇది సద్దుమణిగితే బాగుంటుందని మాత్రం మనం అంచనా వేయడం తప్ప మనం ఏం చేయలేము. సో ఏదైనా ఇప్పుడు అంటే మెయిన్ గా యుఎస్, ఇజ్రాయెల్ వాళ్ళన్నా వెనక్కి తగ్గాలి, లేదా ఇరాన్ అన్నా వెనక్కి తగ్గాలి, లేదా మధ్యవర్తిత్వం చేసేలాగా ఏదన్నా కీ కంట్రీస్ ఏదైనా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని గొడవని పక్కకు పెట్టే తప్ప అదర్వైజ్ ఈ అన్సర్టనిటీస్ కనుక ఎస్కలేట్ అయితే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు మాత్రం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇది ఒక షాకింగ్ లాగా తీసుకుందా మార్కెట్? ఎలాగైనా సపోర్ట్ ఏమైనా కనబడుతుందా మార్కెట్లు మళ్ళా కోలుకోవడానికి? ఎఫ్ఐఐలు కూడా భారీగా బయటకు వెళ్ళిపోతున్నారు కదా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇన్వెస్టర్లు? ఎఫ్ఐఎస్ యాక్చువల్ గా లాస్ట్ 3.5 years నుంచి మన మార్కెట్ అమ్మటం వెనక ఒకటి ఇక్కడ ఎక్స్పెన్సివ్, వేరే మార్కెట్స్ అట్రాక్టివ్ ఉన్నాయి, వేరే అసెట్ క్లాస్ లో అట్రాక్టివ్ ఉన్నాయి అని చెప్పేసి వెళ్ళడం ప్రధాన కారణం. బట్ ఇప్పుడు కొద్దిగా లాస్ట్ ఫిబ్రవరి మొత్తం కూడా నెట్ బయింగ్ లోకి మారారు. చాలా పీరియడ్ తర్వాత వాళ్ళు నెట్ బయర్స్ గా మారారు. ఇప్పుడు ఆ పరంపర ఇంకా కొనసాగొచ్చు కూడా, ఎందుకంటే ఇప్పుడు అమెరికా మార్కెట్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. సో మన మార్కెట్స్ ఇప్పుడు కరెక్ట్ అయిన తర్వాత లాస్ట్ 1.5 years ఇప్పుడు మన మార్కెట్ లో సెలెక్టివ్ బయింగ్, వాల్యూ బయింగ్ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై అండి. సో ఈ ప్రాంతంలో ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా ఇప్పటికే బాగా కరెక్ట్ అయ్యి ఉన్నాయి. ఇండెక్స్ కూడా బాగా అండర్ పెర్ఫార్మెన్స్ చేసింది లాస్ట్ 15 to 18 months. సో ఇప్పుడు హై ప్రాబిలిటీ టు రికవర్ అనేది మనకి నార్మల్ సినారియోలో అయితే మనం చెప్పొచ్చు. బట్ ఎఫ్ఐఎస్ కూడా ఏంటంటే ఇప్పుడు ఎక్కడ అట్రాక్టివ్, ఏ అసెట్ క్లాస్ అట్రాక్టివ్ ఉంటే, ఏ మార్కెట్స్ అట్రాక్టివ్ ఉంటే అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు మన మార్కెట్స్ అయితే సమ్వాట్ బెటర్ వెన్ కంపేర్ టు లాస్ట్ 15 to 18 months. ఎందుకంటే ఇప్పుడు ప్రైస్ ఎర్నింగ్ రేషియోస్ కూడా చాలా తగ్గటం మనం చూసాము. సో అట్రాక్టివ్ వాల్యూస్ అయితే ఉన్నాయి. అంటే మొన్నటిదాకా 100లో 5-10 స్టాక్స్ అట్రాక్టివ్ ఉంటే ఇప్పుడు దగ్గర 30-40% పైన అట్రాక్టివ్నెస్ కనపడుతుంది. సో డెఫినెట్ గా ఎఫ్ఐఎస్ మళ్ళీ తిరిగి ఇండియాకి రావడానికి, ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళకైతే మన మార్కెట్స్ కొంచెం బెటర్ గానే కనిపిస్తాయని చెప్పేసి అనుకోవచ్చు. సో గోయింగ్ ఫార్వర్డ్ అంటే ఏదేమైనా ఇన్వెస్టర్స్ ఏం చేయొచ్చు అంటే నెక్స్ట్ 3 to 5 years టైం ఫ్రేమ్ కి సెలెక్టివ్ గా, సెలెక్టివ్ అంటే చాలా సెలెక్టివ్ గా స్పెసిఫిక్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. అది కూడా ఎస్ఎస్హెచ్ కాకుండా ఈ గివెన్ వార్ సినారియోని ఒక అడ్వాంటేజ్ గా తీసుకుని గ్రాడ్యువల్ గా ఇన్వెస్ట్ చేసుకుంటూ, అంటే డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళడం బెటర్. అంతే తప్ప వన్ టైం ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి అనుకోవచ్చు. ఒకటి వన్ టైం ఇన్వెస్ట్ చేసినా సరే రిస్క్ రివార్డ్ బెటర్ గా ఉండొచ్చు ఇఫ్ మార్కెట్ రికవర్. అదర్వైజ్ రికవర్ అవ్వకుండా ఇంకా ఈ ప్యానిక్నెస్ ఇలాగే కంటిన్యూ అయితే కనుక దానికన్నా కూడా స్టాగర్డ్ మేనర్ లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని మనం అడ్వైస్ చేయొచ్చు. రెండు, ఈ మార్కెట్ గురించి ఆలోచించడానికి లేకపోతే సఫిషియెంట్ ఫండ్స్ ఇట్లా ఎవరికైతే కొంత ఇబ్బంది ఉంటుందో అలాంటి వాళ్ళు మ్యూచువల్ ఫండ్ లో ఎస్ఐపి రూట్ ని సెలెక్ట్ చేసుకుని అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే కనుక ప్రైస్ యావరేజింగ్ అనేది బాగా అవుతుంది ఓవర్ ఎ పీరియడ్. సో ఏదేమైనా ఒక స్ట్రైట్ వేణుగోపాల్ గారు, ఇప్పుడు మార్కెట్ కి దూరంగా ఉండడం సూచించదగిన విషయమేనా? మదుపర్లు జాగ్రత్త పాటిస్తూ డబ్బును ఇంకా వేరే పథకాల్లో కానీ ఉంచుకుంటూ అసలు మార్కెట్ కి దూరంగా వెళ్ళిపోవటం మంచిదా, లేక రూపాయి మారకపు విలువ కూడా బాగా పతనమవుతున్న స్థాయి చూస్తున్నాం మనం. అలాగే బంగారం, వెండి ధరలపై ఈ మార్కెట్ పతనం ప్రభావం ఎలా ఉండనుంది? అంటే మార్కెట్ కి దూరం అవడం అనేది కరెక్ట్ కాదండి. ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు కూడా మార్కెట్ లో మ్యాక్రో, మైక్రో థింగ్స్ అనేవి మార్కెట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. అది మార్కెట్ తత్వంలో భాగంగా మనం చూడాలి తప్ప అది డిఫరెంట్ థింగ్ కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ప్రతికూలతలు ఇప్పుడు కనపడుతున్నాయండి. ముఖ్యంగా ఏంటంటే లాస్ట్ కరోనా తర్వాత వచ్చిన మార్కెట్ ర్యాలీ ఒక 3 years పాటు కొనసాగితే ఆ తర్వాత లాస్ట్ 2 years నుంచి అన్సర్టనిటీ ఉంది. బికాజ్ డిఫరెంట్ ఏరియాస్ లో అన్రెస్ట్ కానీ వార్స్ కానీ జరగడం అనేది ముఖ్యమైన కారణం. సో ఒకవైపు వార్ ఇబ్బంది పెడుతుంటే ట్రంప్ వచ్చిన తర్వాత ఈ ట్రేడ్ వార్ కి తెరదీయటం అదొక ఇబ్బంది. మూడోది ఇప్పుడు ఆటోమేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి జాబ్ లాస్ అవుతుందనే ఒక ఆందోళన. ఇట్లా ఏంటంటే డిఫరెంట్ థింగ్స్ మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. సో
మార్కెట్స్ ఎప్పుడు కూడా దూరం అవ్వాల్సిన పని లేదు. బట్ ఎనీ టైం ఎప్పుడైనా సరే మార్కెట్ లో ఎప్పుడు కూడా కొన్ని అట్రాక్టివ్ గా ఉంటాయి, కొన్ని ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. సో ఫండమెంటల్స్ బాగున్న కంపెనీలో కనుక మనం సెలెక్టివ్ గా పెట్టుకుంటూ ఇన్వెస్ట్ చేసుకుంటూ వారి పీరియడ్ కనుక వెళ్ళగలిగితే బాగుంటుంది. బట్ టైం ఫ్రేమ్ మాత్రం 3 to 5 years అట్లీస్ట్ పెట్టుకోవాలండి. అట్లాంటి ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉండి అమౌంట్ కనుక అవైలబిలిటీ ఉంటే డ్రాగన్ మ్యాన్ చేయడం బెస్ట్ థింగ్. ఆర్ ఈ రిస్క్ మేనేజ్మెంట్ చేయటము, తర్వాత స్టాక్ సెలక్షన్ సరిగ్గా ఇబ్బంది అవుతుంది అనుకున్న వాళ్ళు వాళ్ళ పని వాళ్ళ ప్రొఫెషన్ లో వాళ్ళు ఉంటూ మ్యూచువల్ ఫండ్ రూట్ ని సెలెక్ట్ చేసుకుని ఎస్ఐపి కనుక పెడితే నెక్స్ట్ 6 months 1 year కూడా మార్కెట్ ఇలాగే అన్సర్టైన్ గా ఉంటుంది, వాలటైల్ గా ఉంటుంది అనుకున్నా కూడా మనకి ఎక్కువ యూనిట్స్ ఈ డ్యూరింగ్ ద వీక్నెస్ టైంలో వస్తాయి. సో నిజంగా చెప్పాలంటే మార్కెట్ ఇలాంటి కరెక్షన్స్ అనేవి ఇన్వెస్ట్ చేయడానికి అవకాశాలకు చూడాలి. బట్ మనకి క్లారిటీ స్పష్టత లేదు కాబట్టి మార్కెట్ ఎక్కడ దాకా పడుతుందని తెలియదు కాబట్టి ఎవరికి కూడా. సో అప్పుడు కొద్దిగా ప్రైస్ పాయింట్స్ లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్ లో ఒకటి, లేదు అంటే డైరెక్ట్ ఈక్విటీ కాదు ఇండైరెక్ట్ గా వెళ్తారంటే మ్యూచువల్ ఫండ్ రూట్ లో సెలెక్ట్ చేసుకోవడం బెటర్. కొంత మీరు అన్నట్టుగా గోల్డ్ సిల్వర్ కూడా ఇన్వెస్ట్ చేయాలంటే డెఫినెట్ గా లాస్ట్ 2 years లో లాస్ట్ 50-100 years ఎప్పుడు లేని సింగ్ కమోడిటీస్ లో కూడా రావడం చూసాము. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే వన్ టైం చేసే వాళ్ళకి రిస్క్ కూడా ఉండొచ్చు, రేపు వాటిలో కూడా కరెక్షన్ వచ్చే ప్రాబిలిటీ ఉండొచ్చు, చెప్పలేము. అందుకే ఏంటంటే ఒక 20% ఆఫ్ సర్ప్లస్ వరకు గోల్డ్ సిల్వర్ ఇలాంటి వాటిలో కూడా పెట్టొచ్చు. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పెడితే కనుక అది అడ్వైజబుల్. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ తగ్గింది కదా అని చెప్పేసి అక్కడికి వెళ్తాం కరెక్ట్ కాదు. బట్ అక్కడ కూడా పెట్టొచ్చు యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఎలిగేషన్. ఒక 10 నుంచి 20 రూపాయలు మన పోర్ట్ఫోలియోలో ఉండేలాగా వాటిలో కూడా చూసుకోవడం మంచిది. ధన్యవాదాలు వేణుగోపాల్ గారు.